అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సాధారణంగా ఈద్గాహ్ లెసన్ 4th పార్ట్ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. నిన్నటి వరకు పార్ట్ 3 కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ పార్ట్ 4 చెప్తాను. చెప్పే ముందు మీ అందరికీ ఎస్ఏ హింदी टीचिंग टीवी तर्फुना स्वागतम, सुस्वागतम. आप सभी लोगों को एसए हिंदी टीचिंग टीवी की ओर से स्वागत कर रहा हूँ, सुस्वागत. आज 10वीं कक्षा का 4था पाठ आपको पढ़ाने के लिए मैं जा रहा हूँ. आप सब लोग गौर से देखिए, सुनिए, ఆనంద లీజియే. మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి, వినండి, చదవండి, అర్థం చేసుకోండి. నేను వాళ్ళ ఈద్గాహ్ సెకండ్ లెసన్ 4th పార్ట్ చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. స్టార్ట్ చేద్దామా? ఎస్. अमीना का दिल कचोट रहा है. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. हमीद को अमीना के सिवा कौन है? भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा? 3 कोस चलेगा कैसे? पैरों में छाले पड़ जाएंगे. जूते भी तो नहीं हैं. वह थोड़ी दूर चलकर उसे गोद में लेगी, लेकिन यह सवैया कौन पकाइएगा? पैसा होता तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. यह तो चीज़ जमा करते करते घंटे लगेंगे. ఇక్కడ వరకు నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, నిన్న చెప్పడం జరిగింది. ఇంతవరకు మీకు పర్ఫెక్ట్గా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. పార్ట్ 3లో ఇంతవరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 4 ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. गांव से मेला चला और बच्चों के साथ हमीद जा रहा था. शहर का दामन आ गया. लड़का सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं. बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे. సాధారణంగా మరి ఆ ఊరి నుంచి ఈద్గాహకి వెళ్ళటానికి కావాల్సినటువంటి మేళా అంటే అందరూ కలిసి కట్టుగా వెళ్ళటము. అందరూ కనుక కలిసి కట్టుగా అంటే కొన్ని వర్డ్స్ చెప్తూ వెళ్తూ ఉంటారు. ఆ వర్డ్స్ భగవంతుడికి స్మరిస్తూ చెప్తూ వెళ్తూ ఉంటారు. ఆ వర్డ్స్ చెప్తూ ఆ ఊళ్ళో ఉన్నటువంటి 100 మంది కానివ్వండి, 200 మంది కానివ్వండి, 300 మంది కానివ్వండి, అవి డిస్కస్ చేస్తూ చెప్పుకుంటూ వెళ్తారు. కాబట్టి ఆ వర్డ్స్ని చెప్పుకుంటూ అందరూ కలిసికట్టుగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో మరి హమీదు కూడా వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. వెళ్తూ ఉన్నారు. షహర్ అంటే సిటీకి దగ్గరలో మరి ఆ యొక్క ఈద్గాహ్ రావటం జరుగుతుంది. సిటీ దగ్గరికి వచ్చేటప్పుడు ఏమేమి కనిపిస్తున్నాయ్యా అని అంటే, సాధారణంగా మనందరికీ తెలుసు, ఏదైనా ఊరు కావచ్చు, ఏదైనా సిటీ కావచ్చు, ఏదైనా మనం బస్సులో వెళ్తున్నప్పుడు కానివ్వండి, సిటీలో వెళ్తున్నప్పుడు కానివ్వండి, అదేవిధంగా వేరే దాంట్లో వెళ్తున్నప్పుడు కానివ్వండి, మనకు సాధారణంగా ఏం కనిపిస్తూ ఉంటుంది? ఒక సిటీ దగ్గరకు వస్తున్నది అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద క్లబ్స్ కనిపిస్తూ ఉంటాయి, పెద్ద కోర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి, కాలేజెస్ కనిపిస్తూ ఉంటాయి, స్కూల్స్ కనిపిస్తూ ఉంటాయి, బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ సిటీలోకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఎంటర్ ఇస్తూ ఉంటాయి. కామన్గా ఇది మనందరికీ తెలిసింది. ఇలానే మన హమీద్ అనే అబ్బాయి
ప్లస్ వాళ్ళ ఊళ్ళో నుంచి వెళ్ళేటువంటి చాలామందితో కలిసి వెళ్తున్నప్పుడు సిటీకి వెళ్ళే దారిలో ఇవన్నీ కూడా కనిపించడం జరిగింది. ఇవన్నీ కనిపించిన వెంటనే మరి సిటీ వచ్చేస్తుంది, నమాజ్ చేసే ప్రదేశం కూడా వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళు సంతోషపడటం జరిగింది. పైన చెప్పినవన్నీ కూడాను క్లబ్స్ కానివ్వండి, కచహరీ, అదేవిధంగా బిల్డింగ్స్ కానివ్వండి, అదేవిధంగా కోర్ట్స్ కానివ్వండి, అదేవిధంగా కాలేజెస్ కానివ్వండి, అదేవిధంగా అన్నీ కూడాను ఒక్కసారిగా ఒక్కొక్కటి వస్తూ ఉన్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు చూడని వాళ్ళు చాలా సంతోషంగా అడ్డుగా చూస్తూ ఉంటారు. అవి చూసిన వెంటనే కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఆ తెలియని వాళ్ళకు కూడా హ్యాపీనెస్ అనేది ఒకటి తోడవుతుంది. చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ పిల్లలు, ఈ సమూహం మొత్తం కూడా ఆ యొక్క సిటీలో ఎంటర్ అయ్యేటప్పటికి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి కవిగారు చాలా చక్కగా ఇక్కడ వర్ణిస్తూ ఉండటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ईदगाह जाने वाले की टोलियाँ नज़र आने लगी, एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं। सहसा ईदगाह नज़र आई और उसी के पास ईद का मेला। సాధారణంగా నమాజ్ పండగ టైంలో నమాజ్కి వెళ్ళేవాళ్ళు కానివ్వండి, అదేవిధంగా పండగలకి ముస్లిమ్స్ పండగలు కానివ్వండి, హిందూస్ పండగలు కానివ్వండి, క్రిస్టియన్స్ పండగలు కానివ్వండి, ఏ పండగలు వచ్చినా కూడాను సాధారణంగా అందరూ ఏం చేస్తారు అంటే కొత్త బట్టలు వేసుకోవడం సాధారణంగా అందరికీ అలవాటు. ఆ విధంగానే వాళ్ళు కొత్త బట్టలు భడికీలే ఒక రకంగా ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూస్తే ఆ డ్రెస్సెస్ చూస్తే వాహ్ ఏం బట్టలు వేసుకున్నారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యేంతటి గొప్ప బట్టలు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఐ మీన్ ఉన్నవాళ్ళు కావచ్చు, బాగా చేసుకునే వాళ్ళు కావచ్చు, అందరూ కలిసి రకరకాల డిఫరెంట్ కలర్స్ బట్టలు వాళ్ళు వేసుకొని వస్తూ ఉంటారు. ఆ బట్టలు చూడంగానే ఒక్కసారి అబ్బాయి ఎంత బాగుంది అని చెప్పి అనుకుంటారు. ఈద్గాహ్ వచ్చేసింది, ఈద్గాలో నమాజ్ చదువుకోవాల్సి వస్తుంది. ఈద్గాహ్ నమాజ్ చదువుకోవడం అయిపోయిన తర్వాత ఈద్గాహ్ పక్కనే మేళా కూడా పెట్టడం జరిగింది. అంటే ఒక యాజ్ లైక్ జాతర లాగా, ఒక పండగ లాగా. అంటే చిన్నపిల్లలు వస్తూ ఉంటారు, పెద్ద పిల్లలు వస్తూ ఉంటారు, చాలామంది వస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ తమకు కావాల్సిన వస్తువుల్ని తక్కువ ధరకు ఇవ్వటం జరుగుతుంది, తక్కువ ధరకు మంచి క్వాలిటీ వస్తువులు ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి అక్కడ ఒక ప్రోగ్రామ్, ఐ మీన్ ఒక మేళా లాంటిది, ఒక జాతర లాంటిది, ఒక తిరునాళ్ళ లాంటిది పెట్టడం జరుగుతుంది. ఆ తిరునాళ్ళలో చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చినవి వాళ్ళు కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఈ మేళను పెట్టడం అక్కడ జరిగింది. నమాజ్కి వచ్చిన వాళ్ళందరూ కొనుక్కుంటారని అలాంటి తిరునాళ్ళలు, మేళలు, ఐ మీన్ అలాంటి జాతరలు అక్కడ పెట్టడం జరుగుతుంది. ముందు చూద్దాం. नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौने की दुकानों पर धावा बोल लेते हैं। हमीद दूर खड़ा है, उसके पास केवल 3 पैसे हैं। महसिन बिस्ती खरीदता है, महमूद सिपाही, नूरे वकील और सम्मी धोबिन हमीद खिलौने लो ललचाई आँखों से देखता है। वह अपने आप को समझता है मिट्टी के तो है, गिरे तो चकनाचूर हो जाए। फिर मिठाइयों की दुकान आती है, किसी ने रेवड़ियाली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा। महसिन कहाँ है? हमीद रेवड़ी ले ले, कितनी खुशबूदार है। हमीद ने कहा रखे रहो, क्या मेरे पास पैसे नहीं हैं? सम्मी बोला 3 ही तो पैसे हैं, 3 पैसों में क्या क्या होगा? हमीद मौन रह गया. సాధారణంగా అక్కడ చాలా నమాజ్ చదువుకోవడం అయిపోయింది. నమాజ్ చదువుకోవడం ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు అందరూ కూడా పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మేళా అంటే తిరునాళ్ళ కావచ్చు, లేకపోతే ఒక అంగడి కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి వస్తువులు ఉండే ఒక సమూహం మార్కెట్ కావచ్చు. ఆ మార్కెట్లోకి అందరూ వెళ్ళిపోతారు. ఆ మార్కెట్లోకి వెళ్ళంగానే పిల్లలి మనసు కానివ్వండి,
పిల్లల యొక్క చూపు కానివ్వండి ఎస్పెషల్లీ దేనికి వెళ్ళిపోతూ ఉందో మీ అందరికీ తెలుసు, తినే వస్తువుల మీదే పోతూ ఉంటుంది. ఆ తినే వస్తువుల్లో సాధారణంగా మిఠాయి అంటే స్వీట్ మీద ఎక్కువగా పోతూ ఉంటుంది. రకరకాలైనటువంటి అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి కాబట్టి ఆ స్వీట్స్ కలిపోయి అందరూ తమ తమ ఇష్టం వచ్చినటువంటి స్వీట్స్ని కొనుక్కొని తింటారు. అదేవిధంగా ఆ పిల్లలకి ఆ డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవన్నీ కొనుక్కొని తింటారు. కాబట్టి నెక్స్ట్ ఈ అబ్బాయి మెహమూద్ అనేటువంటి అబ్బాయికి ఆ డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి అబ్బాయికి ఆ డబ్బులు తక్కువగా ఉన్నాయి, హమీద్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ హమీద్ని అందరూ అంటారు, అరే హమీద్ అవి కొనుక్కోరా చాలా బాగుంటాయి అని అంటే, లేకపోతే ఇది తీసుకోరా అది తీసుకోరా నాది తీసుకోరా అని అంటే, లేదులే నా కాడ డబ్బులు ఉన్నాయి, నా కాడ కూడా డబ్బులు ఉన్నాయి కదా నేను కూడా కొనుక్కుంటాను, మీ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి, మీరు తినే వస్తువులు మీరే తినండి, నా కాడ ఉన్నంతలో నేను తీసుకుంటాను, నేను తింటాను అని చెప్పి ఆ పిల్లవాడు చాలా చక్కగా సమాధానం చెప్తాడు. మిఠాయి के बाद लोहे के चीज़ें की दुकानें आती हैं. అందరూ కూడా ఆ మిఠాయిలు ఆ వస్తువులు చాలా అనేకమైన వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులన్నీ కొనుక్కొని తింటారు. కానీ హమీద్ వాటిని ఏవిటిని కొనుక్కొని తినడు. मिठाइयों के बाद लोहे की चीज़ों की दुकान आती है. कोई चिमटे रखे हुए थे. हमीद को ख्याल आता है दादी के पास चिमटा नहीं है. तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होगी. फिर उनकी उंगलियां कभी नहीं जलेंगी. दादी अम्मा चिमटा देखे तो दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेंगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. हमारे दुआएं देती रहेंगी, हमारे हज़ारों दुआएं देती रहेंगी. फिर पड़ोस की औरतों को दिखाएंगी. सारे गांव में चर्चा होने लगेगी, हमीद चिमटा लाया है, कितना अच्छा लड़का है. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. हमीद ने दुकानदार से पूछा यह चिमटा कितने का है. यह 6 पैसे सुनकर हमीद का दिल बैठ गया. हमीद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे. दुकानदार ने बुलाकर चिमटा दे दिया. हमीद ने उसे इस तरह कंधे पर रखे मानो बंदूक और शान से अकड़ता हुआ सगियों के पास आया. दोस्तों ने मजाक किया, यह चिमटा क्यों लाया पगले, इसे क्या करोगे. సాధారణంగా మరి అందరూ కూడాను ఆ స్వీట్ తినుబండారాలు ఏవైతే ఉన్నాయో ఆ తినుబండారాల దగ్గర కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందుకు వెళ్ళిపోతూ మరి ఆ యొక్క చిమట లోహాకి దుకాణం అంటే లోహా అంటే ఇనుము సామాన్ దగ్గరికి వస్తాడు. అక్కడ ఇనుము సామాన్ చూసినప్పుడు అక్కడ చిమట అంటే పట్టకారు అంటారు. ఆ పట్టకారుని చూసి ఆ అబ్బాయి మనసు ఒక్కసారిగా అది తీసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటాడు. ఎందుకు అట్లా బాగుంటుంది కదా తీసుకుంటే బాగుంది అనే ఆలోచన అబ్బాయిలు ఎందుకు వస్తుంది అని అంటే, అబ్బాయి తనలో తను ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంట్లో అమ్మమ్మ రోటీలు వండుతూ ఉంటుంది. ఆ రోటీలు వండేటప్పుడు ఆ యొక్క రోటీలు ఆ యొక్క చపాతీలు ఏవైతే ఉన్నాయో ఆ రొట్టెలు ఏవైతే ఉన్నాయో తను కాలుస్తూ ఉంటుంది. కాల్చేటప్పుడు అమ్మ చెయ్యి కాలుతూ ఉంటుంది. అమ్మ చెయ్యి కాలకుండా ఉండాలి అంటే దాన్ని పట్టుకోవడానికి ఒక పట్టకారు ఉంటే సరిపోతుంది అని చెప్పి ఆ అబ్బాయి చాలా దురదృష్టితో ఆలోచించి ఆ పట్టకారుని తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తాడు. ఇంతటితో అతని ఆలోచన ఆపేయడు. ఇంకా అనుకుంటాడు, ఈ పట్టకారు కనుక నేను ఇంటికి కనుక తీసుకెళ్ళినట్లయితే అమ్మమ్మ ఈ పట్టకారు కనుక చూసిన తర్వాత చాలా సంతోషపడుతుంది. సంతోషపడటమే కాదు దగ్గరికి తీసుకుంటుంది. నా గురించి ఆ భగవంతుడికి చాలా ప్రేయర్ చేస్తుంది. సాధారణంగా ముసలి వాళ్ళ ప్రేయర్ ఏదైతే ఉందో, ముసలి వాళ్ళ ప్రార్థన ఏదైతే ఉందో ఆ భగవంతుడు తొందరగా
ఆలకిస్తాడు అని చెప్పి ఆ అబ్బాయి ఆలోచించి, అది మాత్రమే కాదు, ఇది తీసుకువెళ్ళిన వెంటనే అమ్మ నన్ను దగ్గరగా హత్తుకుంటుంది, నన్ను కౌగిలించుకుంటుంది, నాకు ముద్దులు ఇస్తుంది అని చెప్పి అనుకుంటూ ఇంకో రకంగా ఆలోచిస్తాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మా అమ్మమ్మ మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చూపిస్తుంది, నా బిడ్డ చూసారా పట్టకారు తీసుకొచ్చాడు, మా అబ్బాయి పట్టకారు తీసుకొచ్చాడు, చూసారా మా అబ్బాయి ఎంత మంచి పని చేశాడు అని చెప్పి ఊరు మొత్తం సాటింపేస్తుంది. కాబట్టి నిజానికి ఇది తీసుకువెళ్ళటం ఉత్తమము అని చెప్పి అబ్బాయి, చిన్న అబ్బాయి, ఆ అబ్బాయికి ఇన్ని ఆలోచనలు ఉన్నాయంటే ఆ ముసలి అమ్మమ్మ మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచించండి. రియల్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ అబ్బాయికి. మనం కూడా ఉన్నాం ఇవాళ. ఏ రోజైనా మన పేరెంట్స్ గురించి కానీ దేని గురించి కానీ మనం ఆలోచిస్తామా? వాళ్ళు ఫీజులు కడుతున్నారు, మనం వెళ్ళి చదువుకుంటున్నాం. ఒక్కరోజు ఫీజు లేట్ అయినా మా సార్ ఇట్లా అన్నాడు, మా మేడం అట్లా అన్నది, మా పిల్లలందరూ కట్టేస్తారు, మేము కట్టట్లేదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం. రియల్గా చెప్పాలి అంటే పిల్లలు అనేటువంటి వాడు ప్రతిదీ ఆలోచించాలి. ఇప్పట్లో ఆలోచన చాలా తక్కువ. తింటారు, హ్యాపీగా ఫోన్లో కతుక్కుంటారు, లేకపోతే ఆ టీవీలో కతుక్కుంటారు. తనకు కావాల్సింది తెచ్చి ఇచ్చిన దాకా కూడా చాలా టార్చర్ చేస్తారు. కానీ ఆ రోజుల్లో పిల్లల్లో ఉన్నటువంటి ఆ యొక్క సంవేదనశీల్ అప్నియత్, మనలో భావన, బాధ అనే భావన అప్పట్లో పేద పిల్లల్లో కానీ ఎవరిలో అయినా సరే ఈజీగా ఉంటుంది. అది అర్థం చేసుకున్న వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది, అర్థం చేసుకోలేని వాళ్ళకి ఏమీ అర్థం చేసుకోలేరు అని చెప్తూ అబ్బాయి మరి ఆ యొక్క ఇనుము దుకాణం వాడి కాడికి వెళ్ళి ఎంత అని అడుగుతాడు. ఆ పట్టకాన్ని తీసుకొని 6 పైసలు అంటాడు. 6 పైసలు 6 పైసలు అనేటప్పటికీ ఆ హమీద్ దగ్గర ఉన్నదే 3 పైసలు. ఆ అబ్బాయి ఒక్కసారిగా అయ్యో నా కాడ ఉంది 3 పైసలేనే, ఏం చెయ్యాలి అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. మళ్ళొక్కసారి గట్టిగా తనను తాను సముదాయించుకొని ప్లీజ్ 3 పైసలకి ఇస్తావా అని అడుగుతాడు. ఆ దుకాణం వాడు ఆ అబ్బాయిని పిలిచి ఆ పట్టకారు ఆ అబ్బాయికి ఇచ్చి ఆ 3 పైసలు తీసుకొని పెట్టెలో వేసుకుంటాడు. ఇప్పుడు ఆ అబ్బాయి కోరిక ఒకటి తీరిపోయింది. ఆ తీసుకున్నటువంటి ఆ పట్టకారు ఏదైతే ఉందో ఆ పట్టకారిని తీసుకొని ఈ కుడి భుజం మీద ఇట్లా పెట్టుకొని ఇట్లా పట్టుకొని పోతూ ఉంటాడు. సాధారణంగా ఒక సిపాయి ఏ విధంగానైతే తన తుపాకీని ఇట్లా పెట్టుకొని ఎట్లయితే మోసుకొని పోతూ ఉంటాడో ఆ విధంగా ఈ అబ్బాయి కూడా అట్లా మోసుకొని పోతూ ఉంటాడు. అంటే తనకు తాను సిపాయిగా ఫీల్ అవుతూ ఉంటాడు. తనకు తానుగా తన అమ్మమ్మకు ఎంతో హెల్ప్ చేశాననే ఫీలింగ్లో ఉంటాడు. తన మనసుకు నచ్చింది చేశాడు కాబట్టి ఆ అబ్బాయిలో ఆనందం ఉండటంలో ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. ముందుకెళ్దామా? మరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమని అడిగారు? వరి పాగల్, వరి పిచ్చోడా, ఇది తీసుకొని నువ్వేం చేస్తావురా, నువ్వేం ఆడుకుంటావురా అని చెప్పి అంటారు. అప్పుడు ఆ అబ్బాయి ఏం సమాధానం ఇస్తాడు చూడండి. ఏం చెప్పడు. घर आने पर अमीना हमीद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी। सहसा हाथ में चिमटा देखकर वह चौंकी। वह चिमटा कहाँ से लाया है? वह चिमटा कहाँ से लाया है? लाया मैंने मोल लिया है अम्मा। कितने पैसे में? 3 पैसे दिए अम्मा। अमीना ने अपने माथे पर हाथ रखा। वह अफसोस करती हुई आह भरती हुई बोली, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई, कुछ खाया ना पिया, लाया क्या चिमटा? सारे मेले में तुम्हें और कोई चीज़ ना मिली जो यह लोहे का चिमटा उठा लाया। ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే అమ్మ చూస్తుంది. చూసి ఏమంటుంది? ఇది ఏమిటి నాయనా అంటుంది. చిమటా అమ్మ, నీకోసం తీసుకొచ్చానమ్మా అంటుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? కొనుక్కొచ్చానమ్మా. ఎంత పెట్టి? 3 పైసలమ్మా.
అయ్యో నువ్వేం పిల్లవాడివిరా, మధ్యాహ్నం అవుతుంది, ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఈ చిముట పూరి టోటల్ మేళాలో టోటల్ మార్కెట్లోనికి ఇది ఒక్కటి దొరికిందా, అయ్యో ఎంత పని చేసావురా అని చెప్పి. అంటే ఇక్కడ అమ్మమ్మ యొక్క బాధ ఏంటి అంటే ఆ పిల్లవాడు ఏమీ తినలేదు అని బాధపడుతుంది. ఆ అబ్బాయి అక్కడ ఏమీ తినకుండా నడుచుకుంటూ వచ్చేటప్పుడు కూడా సింపుల్గా వాళ్ళ అమ్మమ్మ గురించి ఆలోచించి ఈ యొక్క పట్టకారు తీసుకొచ్చాడే అని బాధగా అడుగుతుంది ఆ పాప. हमीद ने अपराधी भाव से कहा, तुम्हारी अंगुलियां तवे से जल जाती थी, यह सुनते ही देख ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. అమ్మా తను ఏదో తప్పు చేసినట్టు ఫీలింగ్లో తలకాయ దించుకొని, అమ్మా నువ్వు ఎప్పుడూ కూడా రొట్టెలు తయారు చేస్తూ ఉంటావు, ఆ రొట్టెలు తయారు చేసేటప్పుడు సాధారణంగా నీ యొక్క చేతులు కాలుతూ ఉంటాయి కదమ్మా, అది నేను చూడలేకపోతున్నానమ్మా, అందువల్ల ఇది తీసుకొచ్చానమ్మా అని చెప్పి ఆ పిల్లవాడు మృదు స్వభావంతో వాళ్ళ అమ్మమ్మకి చెప్తా ఉంటాడు. దాన్ని చూడండి ముందు. అమీనా కా క్రోధ్ తురంత స్నేహ మే బదల్ గయా. నిజంగా ఆ ఒక్క మాట అనేటప్పటికీ ఎంత కోపంగా ఉన్నటువంటి అమీనా గారు కూడా ఒక్కసారిగా కూరైపోయి, అయ్యో బిడ్డ అని చెప్పి ఒక స్నేహంలోకి ఫ్రెండ్లీగా అయిపోతుంది ఆవిడ. मूक स्नेह था, मार्मिक प्रेम था, जो रस और स्वाद से भरा था. बच्चों में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. वह भी अपनी बुढ़िया दादी को याद बनी रही. अमीना का मन गदगद हो गया. आंचल फैलाकर हमीद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिरती जाती थी. हमीद इसका रहस्य क्या समझता. ఆ పిల్లవాడు అట్లా చెప్పేటప్పటికీ నిజంగా అమ్మాయి చాలా ఫీల్ అవుతుంది. అయ్యో అందరూ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మిఠాయిలు కొనుక్కొని తింటున్నారు, అదేవిధంగా ఇష్టమైన ఆడుకునే వస్తువులు తెచ్చుకుంటున్నారు. ఇలా చాలా తెచ్చుకుంటున్నప్పుడు అయ్యో ఈ పిల్లవాడు నా గురించి ఎక్కడ కూడా నా గురించి ఆలోచిస్తున్నాడే, హే భగవంతుడా నా పిల్లవాడిని నువ్వే కాపాడాలయ్యా, నా పిల్లవాడిని నువ్వే ముందుకు తీసుకెళ్ళాలయ్యా, నా పిల్లవాడికి ఆకలి కేకలు లేకుండా చూడాలయ్యా అని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఆ అబ్బాయిని గట్టిగా వాటేసుకొని ఆ యొక్క కళ్ళల్లో నుంచి పెద్ద పెద్ద నీటి చుక్కలు కారుతూ ఉంటాయి, అంటే కన్నీళ్ళు కారుతూ ఉంటాయి. నిజానికి ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడు, ఆ మనసులో బాధ ఏదైతే ఉందో ఆ పిల్లవాడికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ మనకందరికీ తెలుసు కదా. నిజానికి ఈ లెసన్ ద్వారా మనం ఏం తెలియజేస్తున్నాం, నీటి ఏంటి మనకు, మనం ఎప్పుడు కూడా इस लेसन के बारे में मैं यह नीति कहना चाहता हूँ कि जो भी हमें कितने भी बड़े हो, कितने भी छोटे हो, कितने भी मध्यवर्गीय हो, लेकिन बड़ों को इज्जत करना है, बड़ों को रेस्पेक्ट करना है, बड़ों को अच्छे से खिलाना है, पिलाना है. बड़ों के सिवा, माता पिताओं के सिवा, अपने लोगों के सिवा कोई है नहीं. पहला भगवान है, बाद में अम्मा माता पिता है, बाद में बूढ़े लोगों को देखना होगा. ये सब चीज़ें हम देखेंगे तो हमारा दिल भी सुकून रहेगा, हम भी आगे बढ़ेंगे. ఈ లెసన్ ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తుంది ఏంటి అని అంటే, ఈ లెసన్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడాను ముసలి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముసలి వాళ్ళ పట్ల మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించడమే కాదు, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని మనం ఎంత గొప్పగా చూసుకుంటే వాళ్ళు మనల్ని అంత గొప్పగా చూసుకుంటారు. వాళ్ళ దువాలు, వాళ్ళ ప్రేయర్ ఎంత ఉపయోగకరిస్తాయంటే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మనం ఎంత జాగ్రత్తగా కనుక వాళ్ళతో ఉన్నట్లయితే, వాళ్ళ మీద ఎంత ప్రేమగా కనుక మనం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా భగవంతుడు కూడా వాళ్ళ దువాలోటి, వాళ్ళ ప్రేయర్స్ తోటి, వాళ్ళ ఆశీర్వాదాలతోటి మనల్ని కూడా చాలా పెద్ద స్టేజ్కి తీసుకెళ్తాడని చెప్తూ
ఈ లెసన్ని ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. అయితే ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో గ్రామర్ పార్ట్ ఒకసారి చూడండి. अर्धग्राहिता प्रतिक्रिया। ईदगाह कहानी की कहानीकार कौन है? इसकी रचनाओं की विशेषता क्या है? ఈ యొక్క ఈద్గాహని రాసింది ఎవరు? ఈ కహానీకార్ కౌన్? ఈ కహానీ రాసింది ఎవరు? ఆయన పేరేంటి? ఇన్కి రచనాओं విశేషత క్యా హై? ఈయన రాసినటువంటి అనేక రచనలు ఉన్నాయి, వాటి యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పి ఇక్కడ అడగటం జరుగుతుంది. बालक प्रायः अलग अलग स्वभाव के होते हैं। कहानी के आधार पर बताइए कि हमीद का स्वभाव कैसा है। పిల్లలు రకరకాలుగా ఉంటారు. ఆ రకరకాల పిల్లల్లో వాళ్ళ స్వభావాలు డిఫరెంట్గా ఉంటాయి. కానీ వాళ్ళ హమీద్ యొక్క స్వభావం వాళ్ళందరిలో కంటే ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అని చెప్పి ఇక్కడ కవి చాలా క్లియర్గా అడుగుతున్నాడు. ఇదొక క్వశ్చన్స్. తర్వాత रिक्ति स्थानों को पूर्ति कीजिए। अमीना का क्रोध तुरंत डैश में बदल गया स्नेह में। कीमत सुनकर हमीद का दिल बैठ गया डैश जगरेमराइल बैठ गया। हमीद डैश लाया चिमटा। महमूद के पास पैसे है 14 या 15 12 या 15 पैसे है। ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. లెసన్లో నుంచి ఇలాంటి డాష్లు కూడా ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఇంతటితో ఈ యొక్క లెసన్ని కంప్లీట్ చేస్తున్నాను. మీ అందరికీ ఎస్ఐ హిందీ టీచింగ్ టీవీ తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నా 10th క్లాస్ లెసన్స్ అందరూ బాగా వింటున్నారు, అందరూ లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ చెప్తూ, అదేవిధంగా అందరూ డెవలప్ అవ్వాలి అని చెప్పి అందరూ ఇంకా ఈ ప్రజెంట్ 10th క్లాస్ వాళ్ళకి, రాబోయే 10th క్లాస్ వాళ్ళందరికీ కూడా ఈ లెసన్స్ బాగా ఉపయోగపడాలని చెప్పి చెప్తూ ఇంతటితో ఈ లెసన్ని కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ రేపు ఇంకో లెసన్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.